పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతున్నాడంట. ఈ మీకా 5:2 బెత్లెహేములో పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు రక్త మాంసాలు ధరించి రాకముందు ఆయన ప్రత్యక్షత మహిమ రూపముగా ప్రత్యక్షత అయ్యాడు, కానీ కన్యక గర్భములో రాలేదు, ఒక మానవ గర్భములో నుంచి పుట్టలేదు. చూడండి, అంత గొప్ప దేవుడే మానవ గర్భములో నుంచి ఈ లోకంలో పుట్టాడు. చప్పలు కొడుతుంది మాయపరుసాం. అందుకనే మానవుడుగా, టోటల్ మానవుడుగా మారిపోయాడు. రెండవది దాసుని స్వరూపమును ధరించుకొని, రెండవది దాసుడు, హీ బికేమ్ లైక్ ఏ స్లేవ్. రెండవ మానవ లక్షణం దాసుని స్వరూపం. దాసుడు అనంటే ఒక యజమానుని దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉండేవాడు. దాసుడు అంటే యజమానుని దగ్గర